ఈ యొక్క వాక్యం చదువుతూ ఉంటే ఇది మనం చాలాసార్లు చదివాం, ఈ వాక్యాన్ని చాలాసార్లు విన్నాం, ఈ మాటలు కూడా చాలాసార్లు విని 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 ఒకవేళ నువ్వు క్రైస్తవుని కుటుంబంలో జన్మించినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని పదే పదే వినడం కూడా కామన్. అవునా కాదా? విన్నారా? ఇందులో ఏ పేర్లు మనకు కామన్గా వినిపించాయి? కొన్ని పేర్లు మనం ఇక్కడ కామన్గా విన్నాం. ఏ పేర్లు కామన్గా విన్నాం ఇక్కడ? మరియా, యోసేపు. అలానే యోసేపు నాడు ఇందులో ఉన్నాడు. తర్వాత ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎలిజబెత్ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు ఇందులో? ఇక్కడ ఇంకెవరు ఉన్నారు? గాబ్రియేలు దూత. అయితే ఈ గాబ్రియేలు దూత గురించి ఒకవేళ నేను ప్రార్థించినప్పుడు, దూతల విషయమై నేను ప్రార్థించినప్పుడు నా జీవితంలో కొన్ని సంఘటనల్ని నేను పంచుకుంటాను. బైబిల్ గ్రంథము ఏలియన్స్ గురించి చెప్పదు, కానీ ఏలియన్స్ ఉన్నారా, గ్రహాంతరవాసులు ఉన్నారా అని మనము యూట్యూబ్లో అనేకమైన చూస్తుంటాం. దాన్ని ఏమంటారంటే సైన్స్లో అనేకమైన వీడియో తీస్తూ ఉంటారు, గ్రహాంతరవాసులని తీసి చూపిస్తూ ఉంటారు. అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ బైబిల్ మాత్రము ఒకటి ఉన్నాయని చెప్తుంది. అవి ఏంటిదండి? దేవుని దూతలు. దేవుని దూతలు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన జన్మము ఎలా ఉంటుంది, జన్మము ఎవరి ద్వారా ఈ లోకమునకి వస్తుందని, యోసేపును కూడా ఆయన వదిలివేయాలి అని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆమెను అవమానపరచకుండా వెళ్ళిపోవాలన్నప్పుడు కూడా దర్శనంలో ఆయన ఒక కలలో దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. అలానే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కూడా హేరోదు రాజు యేసుక్రీస్తును చంపాలని ఆలోచనతో ఉన్నప్పుడు దేవదూత వచ్చి నువ్వు ఇక్కడి నుండి త్వరపడి వెళ్ళిపో అని చెప్తుంది. హేరోదు రాజు చనిపోయిన తర్వాత కూడా హేరోదు రాజు చనిపోయాడు, ఇక నువ్వు ఐగుప్తు దేశం నుండి వచ్చేయి అని కూడా చెప్తుంది. అలానే చూస్తే యేసుక్రీస్తుని నువ్వు ఎవరి గర్భంలో జన్మిస్తావు అనేది కూడా అలానే యేసుక్రీస్తు ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు దేవుడు. ఎవరికితో ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు? గాబ్రియేలు దూత ద్వారా కన్య అయిన మేరీకి ఒక మెసేజ్ని దయచేశాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పాడు. భయపడకు అని చెప్పాడు. నీవు ధన్యురాలివి అని చెప్పాడు. చెప్పి నీ గర్భంలో యేసు జన్మిస్తాడు, ఆయన పరిశుద్ధుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ మనకు ఈ దినము ఈ యొక్క సంభాషణలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరియా కూడా అడిగింది, అయ్యా నేను కన్యను కదా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఎలా నేను గర్భం ధరిస్తాను అని క్వశ్చన్ వేసింది. ఈ కాలంలో కొంతమంది ఇటువంటి క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు, కన్య గర్భం ఎలా ధరిస్తుంది అని. దేవుడు పరిశుద్ధాత్ముడు ఆవరించి నీవు గర్భవతి అవుతావని, అందుకొరకు ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ సెలవిచ్చి ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకి అసాధ్యమైన అనేకమైన ఉన్నాయి. చిన్న విషయాలే అసాధ్యం మనుషులకి. మనిషి శక్తి చాలా కొంచెము. మనిషి అనుకుంటాడు ఈ సృష్టిని అంతయు ఇదంతయు చూసి, ఆయనకు తెలిసిన తెలివిని చూసి, అబ్బా నాకు మించిన తెలివి ఎవరికి లేదు అని బాగా అనుకుంటాడు. కానీ మనిషి ఆలోచన బహుమితమైనది అని జ్ఞాపకం చేసుకోవాలి. బహుమితమైనది. నీ జీవితము ఎటువంటిది? నీటి బుడగ వంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతలో ఉండి ఇంతలో మాయమైపోతుంది. మన జ్ఞానంని చూసి మనం భుజాలు తరుముకుంట కాదు, నువ్వు తోపు తురుం అనుకుంట కాదు. చాలామంది వాళ్ళ జ్ఞానం చూసి నేను చాలా తోపు తురుం అని ప్రతిదాన్ని ఏం చేస్తుంటాడు? ఇది ఇంతే అని కమాండ్ చేస్తుంటారు, చెప్తుంటారు. తెలియని వారిని మూర్ఖులను కూడా డిక్లేర్ చేస్తుంటారు. చాలామందిని చూస్తాం అలా డిక్లేర్ చేసి కూడా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధ లేఖనములు మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకనగా అంటే ఈ భూమిని చూసినప్పుడే మనము చూస్తే, ఈ భూమిని చూసినప్పుడు ఇది 12,000 సమ్ ఆడ్ కిలోమీటర్స్లో ఉంటుంది. ఇటువంటి డయామీటర్ అంటాం. మానవుడు దాన్ని 12 కిలోమీటర్లు కూడా తవ్వలేకపోయాడు. ఎన్ని కిలోమీటర్లు అండి? 12 కిలోమీటర్లు కూడా దాని లోపలికి వెళ్ళలేకపోయాడు. అగాధం అంటారు. కుదరని విషయం. చాలా విషయాలు మానవునికి
అనే జ్ఞానం మనకి అంతుపట్టనివని బైబిల్ సెలవిస్తుంది. అందుకొరకే ఇక్కడ పరిశుద్ధ లేఖనములు మనకు ఏం సెలవిస్తుందంటే దేవదూతల విషయమై 270 సార్లు 270 టైమ్స్ దేవదూతల విషయమై రాయబడి ఉన్నది. ఈ దేవదూతలని చూశారా? మరియా యోసేపే చూశారా? అలా ఇంకా ఎవరైనా చూశారా అంటే పరిశుద్ధ లేఖనములో అనేకులు చూసినట్టు రాయబడింది. అబ్రహాము చూశాడు, లోతు చూశాడు, యాకోబు చూశాడు, మోషే చూశాడు, యెహోషువ చూశాడు, బిలాము చూశాడు, దానియేలు చూశాడు. మనం పరిశుద్ధ లేఖనములు చూస్తూ ఉంటే జకరయ్య చూశాడు, ఇక్కడ కొర్నేలు చూశాడు, పౌలు చూశాడు. చూస్తూ ఉంటే ఇక్కడ పేతురు చూశాడు. మనం బైబిల్లో చదువుతూ ఉంటే అనేకులు ఆ దేవదూతలని చూస్తాం. అయితే దేవదూతలని చూడడము, ఒకవేళ నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తే ఇది ఒక ట్రోలింగ్ కూడా చేస్తారు. అన్నా మీరు ఇంత విజిటం ఇంత జ్ఞానం మాట్లాడతారు, మీరు మాట్లాడితే కొంచెం అనీవన్ అనిపిస్తుంది, ఇది నిజము కాదనిపిస్తుంది. నాకు కూడా అనేక సార్లు ఏదో ఇట్లా నన్ను సమ్టైమ్ ఐ ఫీల్ సంబడి ఈజ్ బిసైడ్ మీ అనిపిస్తుంది. సంబడి ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ సడన్లీ ఈజ్ సరౌండ్స్ మీ అని నాకు ఎన్నోసార్లు ఫీలింగ్ వచ్చింది. సంథింగ్ ఈజ్ దేర్. ఎట్లా నేను చూస్తూ ఉంటాను, ఏ కాదు ఇది సంథింగ్ ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ మనం ఎందుకంటే మళ్ళీ చూడలేకపోతాం కదా, కళ్ళకు కనిపేది కదా. ఓహో కాదు ఏదో లేదు అంటే నా ఊహ అని నేను అనుకుంటాను. ఏమనుకుంటాను? మై థాట్స్, మేబీ నా థాట్స్ ద్వారా నాకు అలా అనిపించింది అని నేను అనుకుంటాను. కానీ ఇది ట్రోల్ అయితే ట్రోల్ కానివ్వండి, కానీ ఐ టు సా ఏంజల్స్ సమ్ టైమ్. ఏంజల్స్ గైడెడ్ మీ మెనీ టైమ్స్. ఏంజల్స్ గైడ్ చేసింది నన్ను అనేక సార్లు కొన్ని విషయాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నన్ను ఆపినది. డోంట్ డూ దిస్, నౌ డోంట్ డూ దాట్. ఆ మాట నేను విని దాని మాట ప్రకారం నేను వెళ్తే నాకు ఆపద నుండి తప్పించుకున్నాను. చూడండి, ఎందుకనగా ఇవి మనం నమ్మాలి అంటే హ్యూమన్ విజన్ ఈజ్ లిమిటెడ్. నేను చెప్పిన మాటలు కొంచెం ధ్యానంగా చూస్తే మీ జ్ఞానం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ విజ్డమ్, మీ జ్ఞానం ఎక్కడికి అంటే అంతు లేని విజ్డమ్గా వెళ్ళిపోతుంది. హ్యూమన్ విజన్ ఈజ్ లిమిటెడ్ టు వాట్ ఈస్ కాల్డ్ విజన్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే మనం చూసే విధానం రఫ్లీ మనం కళ్ళు ఏం చూస్తాయి అంటే వేవ్ లెంత్ ఫ్రమ్ అబౌట్ 380 to 400 నానోమీటర్స్ ఎల్లో కలర్ని చూస్తాం. ఏం కలర్ని చూస్తాము? ఎల్లో కలర్ని చూస్తాం. అలానే 700 to 750 నానోమీటర్స్ రెడ్ని చూస్తాం. అందుకొరకే ఎప్పుడైనా దూరం నుండి కనిపించాలంటే చాలామంది రెడ్ ఎందుకు వాడతారు? నా ఇష్టం ఉన్న కలర్ పెట్టుకుంటాను కదా అంటే, అందుకొరకే కారు వెనకాల ఏం కలర్ ఉంటుంది? రెడ్ కలర్. చాలా దూరం కనిపిస్తుంది. వేరే కలర్ చాలా మనకు అంత కనిపించదు. మనుషుల కనులు చీకట్లో చూడలేవు. ఇది ఎంతమంది చీకట్లు నేను చూస్తానన్న వారు ఎంతమంది ఉన్నారు? ఐ కెన్ సీ ఇన్ ద డార్క్ అని. మనుషుల కనులు లైట్ లేకపోతే చూడలేవు. మనము చూడనివి అనేకమైనవి ఇని చుట్టుపక్కలనే ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ లేఖనములు కూడా ఒక మాట చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:18 చివరికి ఏమని రాయబడిందంటే, ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాయబడింది. అన్సీన్ ఈజ్ ఎటర్నల్. హల్లెలూయా. వాట్ వి సీన్ ఈజ్ టెంపరరీ. మనకేదో కనిపిస్తుందో చూసారా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటాం. అవి మనము దాన్ని హీట్ని మనము అనుభవిస్తాం. అది మనకు వేడికి తగులుతుంది. కానీ వేవ్స్ ఏడికెళ్ళి వచ్చాయని నీకు అర్థం కాదు. మైక్రో వేవ్స్ అంటాం. అవి నీ కళ్ళకు కనబడవి. సింపుల్గా చెప్పాలి అంటే రేడియో వేవ్స్ అంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కొన్ని మెగా హార్ట్స్లో నుండి ఇది వేవ్స్ అక్కడ క్యాచ్ అయ్యి అక్కడి నుండి ఈ స్పీకర్లోకి వస్తుంది. ఆ వీడియోస్ కూడా ట్రాన్స్మిట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ వైర్లెస్ అండ్ గోయింగ్ దేర్. నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉంటే కొన్ని తరంగాలు దానికి వస్తుంటాయి. అవి ప్రయాణం అవుతుంటాయి. దాని వేవ్ లెంత్ వేరుంటుంది. అది నీ కళ్ళకి
కనిపిస్తే నువ్వు అన్ని తరంగాలలో కూర్చొని ఉంటావు. ఇట్లా వెబ్లో కూర్చొని ఉంటావు, అసలు కూర్చోలేవు. అయ్యో ఇన్ని ఉన్నాయా? ఒకవేళ నీ కనులే మైక్రోస్కోప్ అయితే నీ తోలునే నువ్వు చూసుకోలేవు. మైక్రోస్కోప్ కళ్ళుంటే నీ స్కిన్ని నువ్వు చూసుకోలేవు. అన్ని పురుగులు కనిపిస్తాయి నీకు. చంపుతూనే ఉంటావు, 24/7 కొడుతూనే ఉంటావు. దీన్ని చంపేయాలంట. ఎందుకంటే చూడండి, మనిషికి కనిపించని అనేకమైన ఉన్నాయని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మీతో క్వశ్చన్ వేస్తే అనండి. ఎందుకనగా అంటే పరిశుద్ధ లేఖనములు కొన్ని విషయాలని మనకు తెలియపరిచినప్పుడు దాని జ్ఞానముగా మనము దాన్ని ఫాలో కావాలి. క్రైస్తవుడు చాలామంది అంటుంటారు, కానీ క్రైస్తవుడు చూపు వలన కాదు, కానీ దేని వలన? విశ్వాసం వలన జీవిస్తుంటాడు. ఎందుకనగా అంటే నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యముని సఫలపరుస్తుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో అనేకమైన కార్యాలని సఫలము చేసి నేను ఆశీర్వాదకరముగా చేస్తుంది. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే, ఈ దినము పరిశుద్ధ లేఖనం లేదు చెప్పినది నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నీతిగా నీ నీతిని ఎంచబడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంటాడు. అబ్రహామునికి ఇచ్చిన ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు దాన్ని క్వశ్చన్స్ వేసుకొని, డౌట్స్ వేసుకొని, నువ్వు దాన్ని మిక్సప్ చేసుకొని, మైండ్ అంతా బుర్రంతా ఖరాబ్ చేసుకొని, జుట్టు కొట్టుకొని, మళ్ళీ పోయి హెయిర్ ప్లాంటేషన్కి పోయి దానికి ఆయిల్స్ రాసుకొని అంత కష్టపడిన అవసరం లే. నా బుర్ర పోతుంది, కాఫీ తాగి టీ తాగి మనం మసాజర్ కొనుక్కొని ఇవన్నీ అవసరం లేదు. ఎంత అవసరమేలే. చాలామంది ఇవన్నీ పెట్టుకుంటారు, ఇవన్నీ అవసరం లే. జస్ట్ సింపుల్ ఫాలో ఇట్. అందుకొరకే ఇది యాక్సిడెంట్ జోన్ అని రాస్తారు కొంతమంది రోడ్లో. అక్కడ కొంచెం స్లోగా పోతా అయిపోయి, ఏం అవసరం? పోతా అంటే పోతావు, పైనవే చూస్తావు, కిందలో చెప్తావు ఏమని? నేను వచ్చాను బ్రదర్, కొంచెం నువ్వు నేను పోతా రా. సింపుల్ లైన్. ఏ వైస్ పర్సన్ లిసన్ టు ద అడ్వైస్, ఏ ఫూలిష్ ఆల్వేస్ వాంట్ ద ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఏం చెప్పండి? ఏ వైస్ పర్సన్ ఆల్వేస్ లిసన్ టు ద అడ్వైస్, ఏ ఫూలిష్ పర్సన్ ఆల్వేస్ వాంట్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఏమో నీకు చెప్పడానికి బాగుంటాయి, అవి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఎక్స్పీరియన్స్ పీపుల్ వెన్ దే టీచ్ యూ షుడ్ లర్న్. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ పీపుల్ వెన్ దే టీచ్ యూ షుడ్ లర్న్. అట్లా దేవుడు మనకు ఒక మాన్యువల్ని దయచేశాడు. ఆ మాన్యువల్ ఏంటిది? మనకది బైబిల్. ఒకవేళ నీవు ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు నువ్వు మాన్యువల్ చదివితే దాన్ని పర్ఫెక్ట్గా వాడుకుంటావు. చాలామందికి వస్తువు తీసుకొని వాడుకుంటూ ఉంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మాన్యువల్ ఓపెన్ చేస్తాం. సో బెటర్ టు రీడ్ ద బైబిల్. సో బైబిల్లో 270 సార్లు ఎవరి విషయం రాసినది? దేవదూతల విషయమై రాసినది. అయితే 2 రకాల దేవదూతలు ఉన్నారు ఈ లోకంలో. ఒకటి, దేవుని వారు ఏం చేస్తుంటారు? దేవుని కొనియాడుతుంటారు, దేవుని సేవలు చేస్తూ ఉన్న దేవదూతలు. 2వ దేవదూతలు తృణీకరింపబడిన దేవదూతలు. వీరు ఎంతమంది ఉన్నారు? 1/3. కానీ ఇక్కడ రేషియో రాసిలేదు, ఎంతమందిని రాసిలేదు. కానీ 1/3 పోయిన తర్వాత దేవుని దగ్గర ఎంతమంది దేవదూతలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? రెస్ట్ ఆఫ్ దెమ్ విత్ గాడ్. ఎవరు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నది? ఎవరికి ఎక్కువ పవర్ ఉన్నది? దేవునికి, సైన్యములకి అధిపతి అయిన యెహోవాయే. ఆయనకు మించిన శక్తి ఈ లోకములో లేదని జ్ఞాపకం చేసుకోండి. సాతానునికి ఒక లిమిట్ శక్తి ఉన్నది, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సైన్యం కొంచెదే. అందుకొరకే వాడు ఎప్పుడొచ్చి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాడి పని నేను డిస్టర్బ్ చేయడమే. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మంలో మనం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం.
మరియని జ్ఞాపకం చేసుకుంటాం, యోసేపు హృదయంని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొకరిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని చెప్పండి? దేవదూతలని. ఆ రోజు ఉన్నారు దేవదూతలు, పాత నిబంధనలో దేవదూతలు ఉన్నారు. ఎప్పుడైతే స్టార్టింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ, ఆ కాలంలో పౌలుతోటి మాట్లాడాడు, కొర్నేలుతోటి మాట్లాడాడు, పేతురుతో మాట్లాడారు దేవదూతలు. ఈ కాలంలో కూడా మాట్లాడుతున్నారా? ఎస్ అని చెప్పాలా. నీతో మాట్లాడతారు, నీతో పాటు ఉంటారు, నిన్ను రక్షిస్తారు, నిన్ను సంరక్షిస్తారు, నిన్ను కాపాడతారు. హల్లెలూయా. వారి పనియే అది. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టడువై ఉన్నట్లయితే, నువ్వు దేవుని ఇష్ట ప్రకారము జీవిస్తున్నట్లయితే, పరిశుద్ధ లేఖనమును మనకేం చెప్తుందంటే, దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ అస్. హల్లెలూయా. కీర్తనలు ఒక్కసారి చూద్దాం, దేర్ ప్రొటెక్షన్ ఎట్లా చేస్తారని. ఒక్కసారి బైబిల్ ఈ వాక్యం చదువు, 34 చదువుదాం. 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయనను మించి రావాలి అంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనే వస్తారు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే లైన్ గీసేస్తాడు. ట్రై టు అండర్స్టాండ్. Our God is always want to take care of us. Our God is always want to love us. నిన్ను ఎప్పుడు ఆయన ప్రేమించి సంరక్షించి నువ్వు జీవించేంత కాలము నేను అన్ని విషయంలో ఘనమైన జీవితం దేవుడు నీకు దయచేయాలని ఆశగలు ఉంటాడు. అయితే బైబిల్లో ఎన్ని రకాల దేవదూతలు ఉంటాయి. దేవదూతలు అనగానే మనం సాతానుడు అనగానే పాతకాలపు ఒనీడా అడ్వర్టైజ్మెంట్ బాగా గుర్తుకొస్తుంది. ఒనీడా అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడో చూశారో లేదు, ఇప్పుడు మీకు గుర్తుందో లేదు. 2 కొమ్ములు, ఒక తోకకి చిన్న యారో అని 2 పళ్ళు కదా. ఇమాజినేషన్ బాగుంటుంది మనుషులకి. వాడు అట్లుంటాడో లేదో తెలియదు, కానీ ఇమాజినేషన్ బాగా కర్రగా. ఈ కర్రగా ఉన్నప్పుడు నాకు కోపం వస్తుంది. ఎందుకు కర్రగా ఎందుకు ఉండాలి, తెల్లగా ఎందుకు ఉండదు? తెల్లగా ఉన్న దయ్యాలు ఉండరా? సింపుల్ లైన్లో అంటే మనం ఇష్టంలో ఇమాజినేషన్లో ఎవడు స్టే దట్స్ నాట్ రైట్. నీవు అనుకున్న విధముగా దేవదూతలు ఉండరండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరో ఇమాజినేషన్ చూసి ఎవరో గీసింది ఇలానే ఉంటారని అంటే నీకు అలానే కనిపిస్తారు. దే ఆర్ నాట్ లైక్ దాట్. బైబిల్ ఈజ్ క్లియర్లీ టెలింగ్ అబౌట్ వారు ఎలా ఉంటారు, వారికి చెప్పాలి అంటే ఎన్ని రెక్కలు కలిగి ఉంటాయి, వారికి ఎన్ని కన్నులు కలిగి ఉంటాయి, వారు అనేకమైన రకములుగా ఉంటారని పరిశుద్ధ లేఖనములు రాయబడినది. దే కెన్ బి లైక్ ఎనీ ఫామ్. దే హ్యావ్ ద కెపాసిటీ టు బీ లైక్ ఎనీ ఫామ్. హల్లెలూయా. దే కెన్ బి లైక్ ఎనీ ఫామ్. జ్ఞాపకం చేసుకో. అందుకొరకే కెరూబులు, షెరూబులు, లివింగ్ క్రియేచర్స్, డొమినన్స్, వెర్చ్యూస్, పవర్, ఆర్కేంజిల్స్. ఈ ఆర్కేంజిల్స్ని ఈ దినం మనం చూసాం. ఈ ఆర్కేంజిల్ ఎవరండి? గాబ్రియేలు దూత, ఆర్క్ ఏంజిల్. ఇంకొక దూత కూడా ఉంది ఆర్కేంజిల్. మన చాలా మటుకు ఫేమస్ బైబిల్లో. ఎవరు? మిఖాయేలు. షీ పవర్ఫుల్, ఫైట్ ఫర్ గాడ్. దేవుడు ఒక్క సెలవిస్తే మిఖాయేలుకి ఎంత పవర్ అంటే క్షణంలో ఎంతమంది చంపివేసింది? 185,000 మందిని చిన్న సెకండ్లో చంపేసింది. ఒక్క దేవదూత మిఖాయేలే అంత పవర్ఫుల్ ఉంటే దేవుని దగ్గర కోట్లాది మిలియన్స్ ఆఫ్ దేవదూతలు ఉన్నారు. అందుకొరకే వీళ్ళందరూ ఎందుకున్నారు అంటే మానవుణ్ణి సృజింపక మునిపే దేవుడు ఎవరిని సృజించుకున్నాడు? దేవదూతలని సృజించుకున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. తీయాల వాక్యం కావాలా మీకు? యోబు గ్రంథంలో యోబు పత్రిక 38:4-7 చదవని టైం లేదు నాకు. జోబ్ చాప్టర్ 38:4-7. ఎందుకు ఈ యొక్క దేవదూతలు ఉన్నారు ఈ లోకంలో అంటే టు ఇంక్రీజ్ అవర్ ఫియర్ ఆఫ్ లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించడాని కోసమై ఈ లోకంలో దేవదూతలు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అవర్ లవ్ టువర్డ్స్ క్రైస్ట్, నువ్వు యేసు క్రీస్తు మీద ప్రేమ కలిగి ఉండడాని కోసమై
ఆయన నిన్ను కాన్ఫిడెంట్ ఇస్తున్నాడు, హీ కెన్ టేక్ కేర్ యూ అని. హల్లెలూయా, హీ కెన్ టేక్ కేర్ యూ. మీరు ఎంతమంది, చాలామంది ఈ కాలంలో, ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ ఉంటుండే. ఒకవేళ విమాన ప్రయాణం వెళ్తే నీకు పూలదండ వేస్తుండే. ఈ పూలదండ బ్యాచ్లో మీరు ఉన్నారో లేరో కానీ నేనున్నాను. పూలదండ బ్యాచ్ అంటే తెలుసా? ఒక కాలంలో మీరు ప్రయాణం అవుతుండంటే మీకు పూలదండ వేసి పంపించేది, అంత గ్రాండ్గా పంపించేది. మీరు వస్తున్నారంటే కుటుంబం అంతా వచ్చేది, అబ్బా రిసీవింగ్ అని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ హానర్ అట్ దట్ టైమ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ప్రివిలేజ్ టు ఫ్లై. ఇప్పుడు పోతే దింపడానికి కూడా రావట్లేరు ఎవరు. రారా బాబు అంటే, నువ్వు విజయవాడ పోయి వచ్చినట్టు వస్తున్నావు, నేను రానని చెప్తున్నాను. ఇంకా మన ఫ్లైట్స్ అనే కొంచెం నయం. ఇంకా పక్క ప్రాంతంలో ఉన్న ఫ్లైట్ చూస్తే అక్కడైతే పంచలు కట్టుకొని, లింగిలు కట్టుకొని, అది మొత్తాన్ని కూర్చొని కాలు పైన జాపి రకరకాలుగా చేస్తున్నారు. అది బికమ్ సో చీప్ నవడేస్. అవునా కాదా? అయితే ఫస్ట్ టైం ప్రయాణం చేసే వాళ్ళందరూ కోరిక కోరుతారు. మీరు ఎవరు కోరుకున్నారా? కోరుకోలేదా? అబద్ధాలు చెప్పకండి. నాకు విండో సీట్ కావాలని కోరుకుంటారా లేదా? నాకు విండో సీట్ కావాలి. ఎందుకు కోరుకుంటారు? చూడాలి, పైంచలు కింద ఎట్లుంటో చూడాలి. ఎవ్రీబడి హ్యాస్ దట్ డిజైర్. మొహమాటం ఎక్కువ మనకు, కానీ చెప్పుకోలేము, కానీ మనసులు ఉంటుందా? నాకుంది. ఒకవేళ ఎక్కితే నాకు విండో సీట్ ఏవా అంటాం. పైంచెలి కింద చూస్తే ఒక్క పురుగు కనిపించే మనం, అసలు మన ఇల్లు కూడా కనిపించదు ఒక్కసారి. అసలు ఎంత పైకి వెళ్తే మనం కనిపించమంటే హార్డ్లీ చెప్తున్నా కదా, 1000 meters అంటే 1 kilometer పైకి పోతారు, కిందకి వెళ్ళి కనిపించదు. వీ కాంట్ ఈవెన్ సీ యూ. ఇవన్నీ చూసినప్పుడు నేను ప్రయాణం చేసినప్పుడల్లా, అయ్యా అసలు మేము ఇంత వరి అయ్యి, ఇంత ప్రాబ్లం, ఇంత ఫీల్ అయ్యకుండా, ఇంత ఎమోషన్స్ ఉంటాం కదా, నువ్వు పైంచెలు చూస్తున్నావు, నీలో మైక్రోస్కోప్ ఉంటుందా అట్లా చూడలాగి మమ్మల్ని? హౌ కెన్ యూ సీ అస్ మై లార్డ్? నేను ఏం తప్పు చేసినా నువ్వు చూస్తావా? ఎస్, ఎందుకంటే ఆయనకి దేవదూతలు ఉంటారు. హల్లెలూయా. ప్రిన్సిపల్ లైట్స్ అనే ఒక దేవదూత నీ లెఫ్ట్కి ఉంటుంది, నీ రైట్కి ఉంటుంది. డియర్ ఏం చేస్తావు? చెయ్యి రాసుకుంటా. అందుకొరకే గ్రంథంలో అది లిఖింపబడుతుందని దేవుడు ఖరాఖంటుగా చెప్తున్నాడు. నువ్వు చేసిన మంచి కార్యములు, నువ్వు చేసిన చెడు కార్యములు కూడా రాసుకుంటాడు. హల్లెలూయా. ఏ మాట కూడా దాచి ఉంటబడదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇది నేను కొంతమంది అంటారు, ఈ సీక్రెట్ నాతోటే ఎడివాలట, పైకి పోవాలట. పైకి పోతే బయట పోతుంది. అది ఎవరికి తెలిసి ఉంటుంది? దేవుడికి తెలిసి ఉంటుంది. గుర్తుపెట్టుకో. సో ఇప్పటివరకు అన్నా నేను సీక్రెట్ నాకు ఇవ్వ తెలియదు అనుకున్నాను, దేవునికి తెలుసా అంటే తెలుసు. ఇది జ్ఞాపకం చేసుకో. బికాస్ దే ఆర్ బిసైడ్ యూ, దే ఆర్ ఎవ్రీవేర్ యూ, అరౌండ్స్ యూ, దే ఆర్ విత్ యూ. హల్లెలూయా. వీరు ఎలా ఉంటారు, దేవదూతలు ఎలా ఉంటారని మనం చూస్తే, వారికి జెండర్ ఉండదు. వారికి ఏముండదు? చాలామందికి డౌట్ వస్తుంది, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ? వాళ్ళు ఎవరు? మగవాళ్ళ ఆడవాళ్ళ? ఎందుకంటే మనం డిజైన్ అలా చేసుకోవాలి. దే డోంట్ హ్యావ్ జెండర్. బైబిల్ క్లియర్ సేస్ దే డోంట్ హ్యావ్ జెండర్. అండ్ దే ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. దే ఆర్ నాట్ లైక్ హ్యూమెన్స్. మనలాంటి వారు కాదు. దే డోంట్ స్టే హియర్ ఫర్ అ లాంగ్ టైం. నీతో పాటు ఉంటారు. దే కెన్ ఫ్లాష్లో వెళ్ళిపోతుంటారు, ఫ్లాష్లో వస్తారు. మీరు కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటారు, మనం కొన్ని చూస్తాం యూట్యూబ్లో కానీ చూస్తాం. ఫ్లాష్కి వచ్చేసి ఇట్లా ఫ్లాష్కి వెళ్ళిపోతారు. దే కెన్ ట్రావెల్ లైక్ ఎ లైట్. హల్లెలూయా. దే విల్ ప్రొటెక్ట్ యూ. సమ్ టైమ్ యూ డోంట్ ఈవెన్ నో కొన్ని విషయాలు. అరే దేవుడే నన్ను లటక్కన కాపాడాడు అంటే, ఆ లటక్కన కాపాడేది ఎవరు చెప్పు? దేవదూత. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకోండి. దే పొజెస్ సూపర్ పవర్స్. మనిషికి మించిన పవర్స్ ఉంటాయి వారికి. జ్ఞాపకం. వి కెనాట్ బి ఏంజిల్. నువ్వు ఏంజిల్ కావాలనుకుంటున్నావు కావు, కానీ దేవదూతల మాత్రము మనుషుల వలె అవుతారని జ్ఞాపకం చేసుకోండి. దే హ్యావ్ ద కెపాసిటీ టు బికమ్ లైక్ ఎ హ్యూమన్. బైబిల్ ఇస్ టెల్లింగ్. నేనే సొంతగా చెప్పట్లేదు. ఇప్పుడు నేను వాక్యాలతో చెప్పాలి అంటే అది గంట వెళ్ళిపోతుంది. కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తే నేను మొత్తం టెక్స్ట్ పెడతాను. They can be like us. Sometimes
బైబిల్ ఏం చెప్తుందంటే బీ కేర్ఫుల్, సమ్ టైమ్ యూ వాంట్ టు సర్వ్ ద దేవదూతలు కూడా సర్వ్ చేస్తామని చెప్తున్నాడు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ హూమ్ యూ సర్వింగ్. అందులో దేవదూత కూడా ఉండవచ్చు. కొత్త వారుగా వస్తారు, నీకు ఎప్పుడు కనపడవారు వస్తారు, వచ్చి నీ పక్కన ఏరుతారు. అప్పుడు నీకు దేవదూతలా అని అంటే చల్ పక్కన అన్నావు అనుకో, నువ్వు ఎవరు తిట్టావు? సమ్ టైమ్ యూ డోంట్ నో. నేను యూకే నుండి ఇండియాకి రావడానికి కారణము ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడు, నేను చాలా తర్జనమన్న అవుతున్నాను, అక్కడికి వీసా రావట్లేదు, నేనేమో జీవితం యూకేలో సెటిల్మెంట్ అనుకున్నాను, మంచి జాబ్ ఉన్నది, ఈ పెళ్ళి వద్దంటే మా అమ్మ చేసింది. అయ్యా ఏంది టెన్షన్ నా జీవితంలో, నేను అక్కడ ఇక్కడ, వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు ఒక వ్యక్తి నేను ప్రయాణం అవుతున్నాను బస్లో, ఆయన నా పక్కన కూర్చొని నువ్వు చాలా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఎస్, ఎందుకు అడిగాడు అని నేను మొత్తం విషయం అనంతా చెప్పేశా. దొరికింది నా ఛాన్స్, అడిగింది కదా, ఎవరు తెలియనాయన కదని ఉన్నదంతా ఎక్పారేషా. ఎందుకంటే నా దోస్తులు చెప్తే తీరుతారు కదా, తడా చెప్పారేషా. అది చెప్తే ఆయన అన్నాడు, యూ కెన్ మేక్ మనీ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైమ్, బట్ యూ కెనాట్ గెట్ ద టైమ్ విత్ ద మనీ అని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా? డబ్బు ఎప్పుడన్నా సంపాదించుకో డియర్, టైం సంపాదించుకోలేవు. ఈ టైం ఏదైతే ఉంది చూసినావా నువ్వు నీ భార్యకి, అది నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా మళ్ళీ రాదని చెప్పాడు. ఆహా, వాట్ ఎ వైస్ ఐడియా ఈస్ గివెన్. కరెక్ట్గా ఈ టైం మళ్ళీ వెనక పోయినా రాదు, నా 28,000 మళ్ళీ వెనక్కి వచ్చినా రాదు, డబ్బులు అయితే వస్తాయి. కానీ ఐ టుక్ హిస్ అడ్వైస్, ఐ కేమ్ టు ఇండియా. ఒక్కోసారి నేను మెచ్చుకుంటాను, ఓసారి నేను తిట్టుకుంటాను, ఓసారి నేను మెచ్చుకుంటాను, ఓసారి తిట్టుకుంటాను కూడా. నేను లండన్లో ఉంటే అయిపోగా, నేను వేరుంటుండే, వచ్చినప్పుడల్లా నాకు పూలదండ పడుతుండే. యా, సమ్టైమ్స్ వి ఫీల్ లైక్ దిస్ ఇస్ అవర్ ఇన్నర్ ఎమోషన్స్, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. But whatever God pass on the message to you, it is for your good. Amen. అన్ని కోసం మంచి కోసమే అది కలగ చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. టుడే గాడ్ వాంట్ టు స్పీక్ టు యూ త్రూ హిస్ ఏంజల్స్. అలానే జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ నువ్వు చెడు ఆలోచనతో ఉన్నట్లయితే తృణీకరింపబడి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అండి? డిమోన్స్. వాటి పని ఏమిటి? నిన్ను పొజెస్ చేయడము, నిన్ను డిస్టర్బ్ చేయడము, నీ జీవితంని నాశనమైన వైపు తీసుకు వెళ్ళడానికి కోసం ప్రయత్నిస్తాయి. చాలామందికి నీ జీవితం ఎందుకు, అసలు నువ్వు వేస్ట్ పుట్టక, నువ్వు చనిపోతే అయిపోతుంది, దిస్ ఈజ్ ద లాస్ట్ డే, ఎంత బాధలు ఎందుకు, ఫినిష్ యువర్ లైఫ్. ఇది ఎవరు చెప్తారు తెలుసా? చెప్పండి, ఎవరు? డెమోన్ చెప్తుంది. జ్ఞాపకం చేసుకోండి. To destroy your life, demons are there, because their work is that. But God created you to worship Him, to praise Him. నువ్వు ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి, ఈ లోకంలో నీ ద్వారా ఆయన కార్యములు చేసుకోవడానికి కోసమై ఆయన నిన్ను సృజించాడు, ఈ లోకంలో ఆయన నిన్ను ఉంచాడు. ఆయన నువ్వు శ్రేష్టమైన పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. నువ్వు యోగముగా, మై లార్డ్ ఐ ఆమ్ రెడీ హియర్, యూస్ మీ అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఐ ఆమ్ రెడీ ఫర్ యూ, యూ కెన్ యూస్ మీ ఇన్ విచ్ ఎవర్ వే యూ వాంట్ అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, దేవుని శక్తి నీ మీద ఆయన చూపించి, ఆయన దేవదూతల శక్తితో ఆయన ప్రతిదీ నీకు సమకూర్చి నీ జీవితంలో చేస్తాడని నమ్మండి. హల్లెలూయా. అందుకొరకే ఒక మాట, చాలా ఇష్టమైన మాట, రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28 చూడండి. నేను రాసుకోలేదు కానీ వచ్చేసి దేవుడు నాకు బలపరిచాడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. 28 it thinks so. ఎంత మంచి మాట చూడండి. ఈ దినం మనం నేర్చుకోవాలి. ఏమనగా అంటే, టుడే ఇఫ్ యు లవ్ గాడ్, యేసుక్రీస్తు నామముని నువ్వు నమ్మినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని నువ్వు విశ్వసించినట్లయితే, నీ హృదయంలో అయ్యా
నీ నోరు ద్వారా నువ్వు నమ్ముకున్నట్లయితే, ఎస్ మై లార్డ్, ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద విజ్డమ్ యూ హ్యావ్ గివెన్ మీ, వాట్ ఎవర్ ద ఫేత్ యూ హ్యావ్ గివెన్ మీ, ఐ బిలీవ్ యు ఆర్ దేర్. యు ఆర్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ మీ, యు ఆర్ ద వన్ హూ నరిష్ మీ. ఎప్పుడైతే నీవు ఇటువంటి హృదయంతో ఉన్నట్లయితే నీ చుట్టూ అగ్ని కంచ నా దేవుడు దయచేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఏ సాతాను శోధనలో, ఏ సాతాను నిన్ను పడివేయాలని ప్రయత్నించినను మిఖాయేలు దేవదూత వచ్చి, అనేకమైన శక్తిమంతులైన దేవదూతలు వచ్చి దాన్ని సంహరించి అది నిన్ను దూరపరుస్తుందని జ్ఞాపకం చేసుకో. దే కెనాట్ ఈవెన్ రీచ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఆ విషయం మనం నేర్చుకుందాం. ఆ దినమున్న దేవదూతలు ఈ కాలంలో ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, మీతో ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఒకవేళ మీ హృదయం ఎస్ మై లార్డ్, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నాతో మాట్లాడావయ్యా, ఒక సన్నివేశం నీ జ్ఞాపకం వచ్చినట్లయితే, నీ జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం అన్న నువ్వు రికలెక్ట్ చేసుకున్నట్లయితే, ఐ టెల్ యూ, యు ఆర్ బ్లెస్డ్. ఆమెన్. నువ్వు ఆశీర్వదింపబడినవాడివి, నువ్వు ఆశీర్వదింపబడినవాడివి అని జ్ఞాపకం చేసుకో. గాడ్ విల్ యూస్ యూ ఇన్ కమింగ్ డేస్ మైటీలీ and bless you mightily. Amen. Amen.